బ్రేకింగ్ ని చూస్తున్నాం. ములకల చెరువు నకిలీ మద్యం తయారీ కేసులో విచారణ వేగంగా కొనసాగుతోంది. ఈ వ్యవహారంలో తాజాగా 4 నిందితులను ఎక్సైజ్ పోలీసులు తంబళ్లపల్లి కోర్టులో హాజరుపరిచారు. ఈ కేసులో ప్రధాన నిందితులు కోర్టులో ప్రవేశపెట్టారు. ఈ వ్యవహారంలో A1 గా ఉన్న అద్దెపల్లి జనార్దన్ రావు, A27 గా ఉన్న తిరుమలశెట్టి శ్రీనివాసరావు, A28 గా ఉన్న తాండ్ర రమేష్ బాబు, A29 గా ఉన్న అల్లాబక్షులు కోర్టులో హాజరయ్యారు. నకిలీ మద్యం తయారీ కేసులో నిందితులైన వీరిని పీటీ వారెంట్పై ఇబ్రహీంపట్నం నుంచి ప్రత్యేక భద్రత నడుమ తమ్మళ్లపల్లి కోర్టుకు తరలించారు. కోర్టు నిందితులకు 15 రోజులు రిమాండ్ విధించింది. గత నెల 10న ఇబ్రహీంపట్నం కేసుకు సంబంధించి జనార్దన్ను గన్నవరం ఎయిర్పోర్ట్లో ఎక్సైజ్ పోలీసులు అరెస్ట్ చేసి నెల్లూరు కేంద్ర కారాగారానికి తరలించారు. ములకల చెరువు నకిలీ మద్యం తయారీ కేసులోనూ ఆయన నిందితుడిగా ఉండటంతో ములకల చెరువు ఎక్సైజ్ పోలీసులు తమ్మళ్లపల్లి కోర్టులో పీటీ వారెంట్ దాఖలు చేశారు. నిన్న రాత్రి జనార్దన్ రావుతో పాటు తిరుమలశెట్టి శ్రీనివాసరావు, రమేష్ బాబు, అల్లాబక్షులను తమ్మళ్లపల్లి కోర్టు జడ్జి ఉమర్ ఫరూక్ ముందు హాజరుపరిచారు. జడ్జి నిందితులకు 15 రోజుల రిమాండ్ విధించారు. నకిలీ మద్యం కేసులో నిందితులైన మాజీ మంత్రి జోగి రమేష్, ఆయన సోదరుడు రామును ఎక్సైజ్ అధికారులు 3వ రోజు కస్టడీకి తీసుకుని విచారించారు. వీరిద్దరూ విజయవాడ జిల్లా జైలులో రిమాండ్లో ఖైదీలుగా ఉన్నారు. నకిలీ మద్యం కేసులో ప్రధాన నిందితులు జనార్దన్ రావు, జగన్మోహన్ రావు సోదరులకు జోగి సోదరులు అండగా ఉండి సహాయ సహకారాలు అందించినట్లు ఆరోపణలున్నాయి. దీనికి సంబంధించిన ప్రాథమిక ఆధారాలను కూడా ఎక్సైజ్ శాఖ అధికారులు సేకరించారు. ఈ క్రమంలోనే వారిద్దరిని ఇటీవల అరెస్ట్ చేశారు. దీని గురించి మరింత సమాచారం మా రీజనల్ కోఆర్డినేటర్ మురళి అందిస్తారు. మురళి, గుడ్ మార్నింగ్. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో నకిలీ మద్యం కేసు 2 కోణాల్లో దర్యాప్తు చేస్తున్నారు పోలీస్ అధికారులు. ఒకటి, రాజ్ కసిరెడ్డితో పాటు దాదాపు ఒక 48 మందితో అక్యూజ్డ్ గా ఉన్నటువంటి వారిని మద్యం స్కామ్ లో విచారిస్తున్నటువంటి నేపథ్యంలో ఇప్పటికే రిమాండ్ ఖైదీగా ఉన్న ఎక్స్ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి కూడా వైఎస్ఆర్సీపీ తరఫున జైల్లో మగ్గుతున్నటువంటి ఒక పరిస్థితి. ఈ ఘటనలు మరొక మునిపే తంబళ్లపల్లి నియోజకవర్గం అంటే చిత్తూరు జిల్లా, ప్రస్తుతానికి ఇది అన్నమయ్య జిల్లాలో ఉంది. అన్నమయ్య జిల్లాలో తెలుగుదేశం పార్టీకి సంబంధించిన జయచంద్రారెడ్డి ఈ నకిలీ మద్యం కేసులో కీలక వ్యక్తిగా ఉన్నట్లుగా గుర్తించడంతో తెలుగుదేశం పార్టీ నుంచి కూడా సస్పెండ్ చేసినటువంటి ఒక పరిస్థితి. చంద్రబాబు నాయుడు ఎంతటి వారినైనా ఉపేక్షించే పరిస్థితే లేదు అని ఖరాఖండిగా కూటమి ప్రభుత్వం ఎంతటి నేతలైనా కానీ వదిలేది లేదంటున్నారు. సో ఈ నేపథ్యంలో తంబళ్లపల్లి నియోజకవర్గంలో జరిగినటువంటి ఈ నకిలీ మద్యం ఆఫ్రికా నుండి ఆంధ్ర వరకు ట్రావెల్ అయినటువంటి ఒక పరిస్థితి. దీని ఫార్ములాస్ అంతా కూడా విజయవాడలో ఉన్నటువంటి ఇబ్రహీంపట్నంలో కొంతమందిని కూడా ఐడెంటిఫై చేసినటువంటి ఒక పరిస్థితి. ప్రాథమిక సమాచారం ప్రకారం 23 మందిని ట్రేస్ అవుట్ చేసిన దాంట్లో 16 మందిని అరెస్ట్ చేశారు. అలాగే ఇబ్రహీంపట్నంలో 12 మందిని గుర్తించగా 7 మందిని అరెస్ట్ చేశారు. A1 గా ఉన్న జనార్దన్ రావు, A27 గా ఉన్నటువంటి శ్రీనివాసరావు, A28 గా ఉన్నటువంటి అల్లా బక్షత్ ను కోర్టులో ప్రవేశపెట్టగా 2 వారాల పాటు రిమాండ్ విధించినట్టు ఓవరాల్ సినారియో తీసుకుంటే వైఎస్ఆర్సీపీకి సంబంధించిన జోగి రమేష్ దీని వెనక నుండి కథ అంతా నడిపించారు అన్నటువంటి అంశాలను కూడా వెలుగులోకి వచ్చినటువంటి నేపథ్యంలో జోగి రమేష్ ను కూడా పోలీసులు అదుపులోకి తీసుకొని అరెస్ట్ చేసినటువంటి ఒక పరిస్థితి. ప్రస్తుతం అతను కూడా రిమాండ్ లో ఉన్నటువంటి ఒక పరిస్థితి మనకు తెలుసు. సో ఈ నేపథ్యంలో ఏపీ ఎక్సైజ్ సురక్ష యాప్ ని రాష్ట్ర ప్రభుత్వం తీసుకొచ్చింది. ఈ QR కోడ్ విధానం ద్వారా మ్యానుఫ్యాక్చర్ డేట్, టైం, బ్యాచ్ నెంబర్ కూడా ఉండే అవకాశాలు ఉన్నాయి. అంటే మద్యం ప్రియులు ఎవరైతే ఉన్నారో వారందరూ కూడా స్కాన్ చేసి మద్యాన్ని తీసుకోవాలా, నాణ్యమైనటువంటి మద్యాన్ని అందిస్తామన్నటువంటి కూటమి సర్కార్ మాటలను నిజం చేస్తూ కఠినంగా వ్యవహరించాలనేటువంటి ఒక నిర్ణయానికి కూడా రాష్ట్ర ప్రభుత్వం వచ్చినటువంటి ఒక పరిస్థితి. ఈ నేపథ్యంలో ఈ యాప్ ను కూడా ఎక్సైజ్ మినిస్టర్ గా ఉన్నటువంటి కొల్లు రవీంద్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సమక్షంలో యాప్ ను కూడా ఓపెన్ చేసినటువంటి ఒక పరిస్థితి. సో మద్యం హానికరం అంటారు, నకిలీ మద్యం ఇంకా ప్రాణాంతకం. సో మద్యం సేవించడమే తప్పైతే నకిలీ మద్యం ద్వారా డబ్బులు సంపాదించుకోవచ్చు అనేటువంటి ఆలోచనలు ఉన్నారు. ఇలాంటి ఆలోచనలో ఉన్న కూటమి ప్రభుత్వంలో సభ్యులైనా కానీ అరెస్ట్ చేస్తామంటున్నారు. ఇక్కడ ప్రధానంగా జయచంద్రారెడ్డి తంబళ్లపల్లి నియోజకవర్గానికి చెందినటువంటి ఇన్ఛార్జ్, చిత్తూరు జిల్లా తంబళ్లపల్లి నియోజకవర్గం. సో ఇతనికి కొంత వైసీపీ నేతలతో మంచి సన్నిహిత సంబంధాలు ఉన్నాయనేటువంటి అభియోగాల నేపథ్యంలో దీని వెనక నడిపించినటువంటి వ్యక్తి జోగి రమేష్ చెప్తేనే నేను చేశాను ఈ పనులన్నీ
అని చెప్పిన వాంగ్మూలం ఇచ్చినటువంటి నేపథ్యంలో జోగి రమేష్ ను కూడా అదుపులోకి తీసుకొని విచారిస్తున్నటువంటి ఒక పరిస్థితి. జోగి రమేష్ బ్రదర్స్ కి సంబంధించిన ఇరువురు కూడా ఈ నకిలీ మద్యం తయారీలో కీలక పాత్ర సూత్రధారులుగా ఉన్నటువంటి తెలిసింది. అంటే క్రైమ్ చేయడం దాన్ని తెలుగుదేశం పార్టీ నేతలపై బలవంతంగా రుద్దుతున్నారనేటువంటి అనుమానాలను కూడా చంద్రబాబు నాయుడు పదే పదే చెప్తున్నటువంటి ఒక పరిస్థితి. సో ఇలాంటి పరిస్థితుల్లో యాప్ ను కూడా తీసుకొచ్చారు. ఎంతటి పెద్ద వ్యక్తులైనా, తెలుగుదేశం పార్టీ అయినా, జనసేన అయినా, భారతీయ జనతా పార్టీ అయినా ముగ్గురిని ఉపేక్షించే పరిస్థితి లేదు. తప్పు చేస్తే ఖచ్చితంగా శిక్ష అనుభవించి తీరాల్సిందే అన్నటువంటి దృఢ నిర్ణయం తీసుకోవడంతో ఈ అరెస్టుల పర్వం మరింత కొనసాగే అవకాశం కనిపిస్తుంది. రహీం. రైట్ మురళి, రైట్, థ్యాంక్ యూ ఫర్ అప్డేట్.